నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ దేనికి అంటే అమిత్ షా గారు డిన్నర్‌కి ఇన్వైట్ చేశారు. మరి ఈ మీటింగ్‌లో ఏమేమి అంశాలు చర్చకు రాబోతున్నాయి? అంటే ఇంత సడెన్‌గా చంద్రబాబు నాయుడు గారిని భోజనానికి పిలవడం వెనుక కారణాలేంటి? అని ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి అసలు ఏం జరుగుతుంది? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారనే విషయాన్ని తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారిని భోజనానికి ఆహ్వానించారు. అయితే ఇంత సడన్ గా అమిత్ షా గారు ఎందుకు బాబు గారిని పిలిచారు? అంటే ఈ మీటింగ్ లో ఏ ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశాలు ఉన్నాయి అనే చర్చ ఒకటి నడుస్తుంది. అంటే దీనికి మీరు ఏమంటారు? ఏ ఏ అంశాల మీద బాబు గారు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి? ఢిల్లీలో 2 పొలిటికల్ టైకూన్స్ భేటీ అనుకోవచ్చు దీన్ని. ఓకే. ఎందుకంటే ఢిల్లీలో బీజేపీలో ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, ఆ తర్వాత అత్యంత పవర్ఫుల్ లీడర్ ఎవరన్నా ఉన్నారంటే అమిత్ షా గారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవర్ఫుల్. అలాగే జాతీయ స్థాయిలో కూడా ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు. ఈ ఇద్దరు భేటీ అవుతున్నారు. భేటీ కావడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారా, లేదంటే భేటీ కావడానికి రమ్మని చెప్పి అమిత్ షా గారు పిలిచారని అంటే అమిత్ షా గారే ఆహ్వానించినట్టు తెలుస్తుంది. అమిత్ షా గారు ఆహ్వానిస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక కీలకమైనటువంటి నిర్ణయం లేదంటే కీలకమైనటువంటి అంశం మీద చర్చించడానికి రమ్మని ఉంటారు. ఎందుకంటే హోంశాఖ మంత్రి కానీ కేంద్ర, అలాగే నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళ టైమింగ్స్ అనేది చాలా ప్రీషియస్ టైమింగ్స్, అసలు అంత ఖాళీ ఉండవు అసలు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని రమ్మన్నారంటే డెఫినెట్గా ఏదో ఒక సంచలనమైనటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతుంది. దాని గురించి చర్చించడానికి చంద్రబాబు నాయుడు గారిని రమ్మని ఉండవచ్చు అనేది ఫస్ట్. ఇక దేశానికి సంబంధించినటువంటి నిర్ణయాలు, రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు రెండోది. రాష్ట్రానికి సంబంధించి ఏదైనా చర్చించడానికి రమ్మన్నారా, దేశానికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ ఎలాంటి అంశాలు ఉన్నాయి అనేది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మూడొచ్చేసి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి, కేంద్ర బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద ఏమన్నా చర్చించడానికి పిలిచారా? బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైనటువంటి సమావేశాలు. సో వాటి గురించి చర్చించడానికి ఏమన్నా పిలిచారా? లేదు. నాలుగోది, రాబోయేటువంటి రోజుల్లో సమీప భవిష్యత్తులో 2-3 నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. తమిళనాడుతో పాటు ఇంకొక పశ్చిమ బెంగాల్, ఇంకొక 2-3 రాష్ట్రాలకు, మొత్తం 4 రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. వాటి గురించి చర్చించడానికి రమ్మన్నారా? అసలు ఇవన్నీ కాదు, ఒకవేళ కేంద్రంలో మార్పులు ఏమన్నా జరిగేటువంటి అవకాశం ఉందా అంటే కేంద్ర క్యాబినెట్ ప్రక్షాళన చేసేటువంటి క్రమంలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారితో చర్చించడానికి రమ్మన్నారా? ఇన్ని అంశాలు ఉండి ఉంటాయి డెఫినెట్గా. అయితే వీటిలో ఏది ప్రాధాన్యత అనేది చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి, కేంద్ర హోంశాఖ అమిత్ షా గారు రమ్మన్నారు కాబట్టి డెఫినెట్గా ఆర్థికేతరమైన అంశాలు అంటే పొలిటికల్ అంశాలు, పరిపాలనేతర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. పొలిటికల్ అంశాలే ఎక్కువ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీలో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అమిత్ షా గారు చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. ఆ తర్వాత భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తారు. అందులో కీలకమైనటువంటి భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మొత్తం సడన్గా చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి ఆహ్వానించడం అమిత్ షా గారు అనేది ప్రత్యర్థుల్లో, ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమందిలో కొంత అలజడి అయితే ఉంటుంది. కారణం ఏంటంటే కేసులు, అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. అలాగే తాజాగా పీపీపీ మోడల్ ఉంది కదా, పరిపాలనకు సంబంధించి పీపీపీ మోడల్ని మీరు కనుక అమలు చేస్తే నేను అధికారంలో రాగానే 6 నెలల్లో నేను జైల్లో పెట్టేస్తాను, 2 నెలల్లో నేను జైల్లో పెట్టేస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. దీంతో టెండర్ వేయడానికి ఎవరు రాలా. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి గురించి మాట్లాడటానికి ఒకవేళ చర్చించడానికి రమ్మన్నారా? చంద్రబాబు నాయుడు గారు ఏం ప్రజెంట్ చేస్తారు అక్కడ
ఇప్పుడు పరకామణి కేసు ఉంది, కల్తీ నెయ్యి కేసు ఉంది, ఉమ్, వీటి దర్యాప్తు ఫైనల్కి వచ్చేసింది. ఇవన్నీ అంశాలు చాలా ఉన్నాయి. దాంతో ప్రత్యర్థుల్లో ఇప్పుడు కేసులు ఎవరైతే కేసుల్లో ఉన్నారో ఉమ్, ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఓకే. పైగా బెంగళూరు కేంద్రంగా ఇండి కూటమి అనేది కొంత కదలిక ఈ మధ్యకాలంలో కనిపిస్తూ ఉంది. దానికి డికే శివకుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు వీళ్ళందరూ కలిసి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అనేది రాబోతుంది అని. ఇలా పొలిటికల్గా ఏం జరుగుతుంది అనేది కూడా చర్చిస్తారు. ఉమ్, ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు దక్షిణ భారతదేశంలో ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్. దక్షిణ భారతదేశంలో జాతీయ స్థాయిలో కూడా ఆయన గుర్తింపు ఉంది. ఉమ్, సో ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్తో పాటు ఇక రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి పరిణామాలు వీటన్నిటి మీద కూడా మాట్లాడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఉమ్, అయితే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు అనేది చాలా కాలంగా పెండింగ్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి బెయిలు ఇప్పుడు వ్యక్తిగతమైనట్టు హాజరు నుంచి మినహాయింపు పొందారు. అవును. దాని మీద ప్రజలు బీజేపీని అనేక సందర్భాల్లో తప్పుపడుతూ ఉన్నారు. ఉమ్, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంది? ఎక్కువ మందిలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఉమ్, దీనికి కారణం ఎవరు? బీజేపీ పెద్దలు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సగటు పౌరుల్లో 90% ఇది చెప్తూ ఉంటారు, ఇది మాట్లాడుకుంటుంటారు ప్రైవేట్ సంభాషణలో. ఉమ్, సో ఆ అపవాదుని బీజేపీ వాళ్ళు మోస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. ఉమ్, సో దాని మీద ఒకవేళ ఏమైనా నిర్ణయం తీసుకుంటారా ఈ కేసులు వ్యవహారాలు వీటన్నిటి మీద? ఉమ్, లేదు, ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉంది, ఆ దూకుడుని తగ్గించేటువంటి మెకానిజం ఏమన్నా తయారు చేయడానికా, ఎలాంటి మెకానిజం ఉంది అనే దాని మీద చర్చించడానికా, ఇన్ని అంశాలు ఉన్నాయి. పైగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం దాని మీద గందరగోళంగా వినిపించింది. కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆ ప్రస్తావన లేదు. ఉమ్, నీరు కప్పిన నిప్పులాగా ఉంది మొత్తం. సో ఎక్కడ కూడా ఆ ప్రస్తావన లేదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వంలో మార్పులు అంటే కేంద్ర క్యాబినెట్లో ప్రక్షాళన, క్యాబినెట్ ప్రక్షాళన చేయాల్సి వస్తే ఈ మధ్యకాలంలో ఇండిగో వివాదం వచ్చింది. అవును. ఈ ఇండిగో వివాదం క్రమంలో రామ్మోహన్ నాయుడు గారిని కొంతమంది తప్పుపెట్టారు. బట్ నరేంద్ర మోడీ గారు మాత్రం మంచి పని చేశారు, చాలా అలర్ట్ చేశారు, చాలా బాగా చేశారని చెప్పి అన్నారు. అవును. కానీ అక్కడ కార్పొరేట్ వ్యవహారం, ఉమ్, ఈ కార్పొరేట్లో రామ్మోహన్ నాయుడు గారిని మార్చాలని ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? దాంట్లో భాగంగా ఒకవేళ కేంద్ర కేబినెట్ ప్రక్షాళన జరిగితే పోర్ట్ఫోలియోస్ గురించి మాట్లాడటానికి ఏమైనా రమ్మన్నారా? ఉమ్, ఇన్ని అంశాలు ఉన్నాయి. కాకపోతే అఫీషియల్గా మనం చెప్తుంది ఏంటంటే రమ్మన్నారు రాబోయేటువంటి బడ్జెట్ గురించి మాట్లాడటానికి, అలాగే రాష్ట్రంలోకి సంబంధించినటువంటి రావాల్సినటువంటి బకాయిలు కానీ లేదంటే ఇతరత్రకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ వీటి గురించి మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారని చెప్పి అంటున్నారు. ఓకే. బట్ ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆర్థికపరమైన అంశాలు అయితే కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆర్థిక అవును. మంత్రితో మాట్లాడతారు, సరిపోతుంది. బట్ ఆయన రమ్మన్నారని అంటే డెఫినెట్గా కీలకమైనటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం ఉండే అవకాశం ఉంది. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే, బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఉమ్, తెలంగాణ అసెంబ్లీలో ఇద్దరు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ని చేయాలని చెప్పేసి 2-3 రోజుల క్రితం మాట్లాడారు. ఉమ్, ఒకవేళ ఆ నిర్ణయం తీసుకోవడానికి, దేశ రెండో రాజధాని గురించి నిర్ణయం తీసుకోవడానికి రమ్మన్నారా? ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం ఉందంటే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర బడ్జెట్ సమావేశాలు దాన్ని ప్రస్తావిస్తారు. ఎందుకు ప్రస్తావిస్తారంటే ఇవాళ విషవాయువులతోటి ఢిల్లీ నిండిపోయింది, అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకని దేశ రెండో రాజధానికి సంబంధించినటువంటి అంశం గురించి నిర్ణయం తీసుకోబోతున్నారా ఈ కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో అనేటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం. అది కూడా ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలా ప్రస్తావించారు అసెంబ్లీలో దేశ రెండో రాజధాని అని. దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ మేనిఫెస్టోలో కూడా దేశ రెండో రాజధాని అనేది ఒకటి ఉంది. అసలు ఆల్రెడీ రాజ్యాంగంలో కూడా దేశ రెండో రాజధానిని అంబేద్కర్ గారు అప్పుడు పొందుపరిచారు. దక్షిణ భారతదేశంలో దేశ రెండో రాజధాని పెట్టాలి అనేటువంటిది బీజేపీలో కూడా ఉంది. అయితే ఎక్కడ పెట్టాలి? బెంగళూరులో కర్ణాటక వాళ్ళు బెంగళూరులో పెట్టమని తీర్మానం చేశారు కర్ణాటక గవర్నమెంట్, ఉమ్, దేశ రెండో రాజధాని.
తమిళనాడు వాళ్ళు దేశ రెండు రాజధాని చెన్నైలో పెట్టమని చెప్పి తీర్మానం చేశారు. కానీ తెలంగాణ దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ నుంచి చేయమని చెప్పి తీర్మానం అయితే చేయలేదు, కానీ అడుగుతున్నారు. అసలు వీటన్నిటికన్నా బెట్టు రివర్ ఫ్రంట్ రాజధాని అమరావతిలో దేశ రెండో రాజధాని పెట్టేదానికి ఒకవేళ ప్లాన్ చేస్తున్నారేమో, దాని గురించి చర్చించడానికి చంద్రబాబు గారిని రమ్మన్నారేమో. లేదంటే అడిగినట్టు రోడ్లు ఇస్తున్నారు, రైళ్లు ఇస్తున్నారు, రైల్వే లైన్, ఇప్పుడు మళ్ళీ రైల్వే లైన్ 4వ లైన్ కూడా పర్మిషన్ ఇచ్చారు ఇవాళ లేటెస్ట్గా విజయవాడ నుంచి చెన్నైకి. సో అన్నీ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారంటే దేశ రెండో రాజధాని ప్లాన్, అమరావతిని దేశ రెండో రాజధాని చేయాలనే ప్లాన్ లేదని చెప్పి ఎందుకు అనుకోవాలి? దాని గురించి ఒకవేళ చర్చించడానికి చంద్రబాబు నాయుడు గారిని నమ్మన్నారేమో. ఏదైనా సరే మరి కొన్ని గంటల్లో తెల్లబోతుంది. ఎందుకంటే డిన్నర్ మీటింగ్లో ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు సంచలనమైనవి తీసుకునే అవకాశం ఉంది. వాటి గురించి చర్చించడానికి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించుంటారు. నేను అనుకోవటం, నాకున్నటువంటి అవగాహన, లేదంటే సమకాలీనటువంటి పరిస్థితులు వీటన్నిటిని బేరీజు వేసుకుంటే దేశ రెండో రాజధాని గురించే మాట్లాడటానికి రమ్ముని ఉంటారు అని నేను ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటున్నాను. సెకండ్ ప్రయారిటీ రాష్ట్రంలో ఉండేటువంటి కేసులు వీటి గురించి అనుకుంటున్నాను. థర్డ్ ప్రయారిటీ బడ్జెట్. సో ఇలా ప్రయారిటీ వైజ్ ఉన్నాయి. అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసేంత వరకు కూడా మనం అంశాల గురించి ఉన్నటువంటి వాటిని మనం విశ్లేషించుకోవడం తప్ప అఫీషియల్గా అయితే మనం చెప్పలేం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.